నా ఆత్మీయులైన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం అండి. నేను మీ రోజా. ఈరోజు మీ ముందుకి కథ చెప్పడానికి రాలేదు. ఈరోజు ఒక భారమైన హృదయంతో మీ ముందుకొచ్చాను. 10 రోజులుగా నేను అనుభవిస్తున్న మానసిక వేదన మీకు చెబితే తప్ప నా మనసు తేలికపడదు. నా ఛానల్ కోసం, నా కథల కోసం మీరు చూపే ప్రేమ నాకు తెలుసు. కానీ ఆ ఛానల్ భవిష్యత్తు ఇప్పుడు ఒక అధికారి నిర్లక్ష్యం వల్ల ప్రమాదంలో పడింది. 10 రోజుల క్రితం యూట్యూబ్ నా ఛానల్ని రీయూజ్డ్ కంటెంట్ కింద మానిటైజేషన్ ఆపేసింది. నిజానికి నేను ఎవ్వరి కంటెంట్ దొంగలించట్లేదు. నా సొంత వాయిస్తో, నా సొంత కథలతో, నా సొంత ఆలోచనలతో వీడియోస్ చేస్తున్నాను. యూట్యూబ్ నిబంధనల ప్రకారం నా వివరణ ఇస్తూ నేను ఒక అప్పీల్ వీడియో పంపించాలి వాళ్ళకి, అది కూడా 30 రోజుల లోపు. ఆ వీడియో చూశాక వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడ జరిగిన అన్యాయం ఏంటో తెలుసా? నేను ఒకవైపు అప్పీల్ వీడియో సిద్ధం చేసుకుంటూనే యూట్యూబ్ అధికారులతో మాట్లాడడానికి కూడా చాలా ప్రయత్నించాను. 10 రోజులు అలా ప్రయత్నిస్తూనే ఉన్నాను. నేను వీడియో సిద్ధంగా ఉంచుకున్నాను. జే అనే అధికారి కలిశారు. నిన్న ఒకరు మాట్లాడారు. వాళ్ళు సరిగ్గా రియాక్ట్ అవ్వలేదు. ఈరోజు జే అనే అధికారి ఒకరు కలిశారు. కానీ అక్కడ జరిగిన అన్యాయం వింటే మీకే ఆశ్చర్యం వేస్తుంది. నేను అసలు అప్పీల్ వీడియో పంపించలేదు వాళ్ళకి. కానీ ఆ అధికారి మాత్రం, మేము మీ వీడియో చూసేశాము, అది రిజెక్ట్ అయిపోయింది, మా నిర్ణయం మారదు, మానిటైజేషన్ ఆగిపోయింది మీ ఛానల్కి అంటూ చాలా రూడ్గా సమాధానం ఇచ్చారు. అసలు అదెలా జరుగుతుంది? అందరూ ఆలోచించండి. నేను అప్లోడ్ చెయ్యని వీడియోని వాళ్ళు ఎలా చూస్తారు? నా వివరణ వినకుండానే, నా గొంతు వినకుండానే మీరు తప్పు చేసేశారు అని ఎలా తీర్పు ఇస్తారు? ఏ తప్పు చెయ్యని నాకు వివరణ ఇచ్చుకునే అవకాశం కూడా ఇవ్వకుండా శిక్ష వేయడం ఎంతవరకు న్యాయం? ఆ అధికారి చేసిన టెక్నికల్ పొరపాటు వల్ల నా స్క్రీన్పై రావాల్సిన స్టార్ట్ అప్పీల్ బటన్ మాయమైపోయింది. ఏప్రిల్ 30 లోపు నేను అప్పీల్ వీడియో పంపాలి. కానీ ఇప్పుడు నా దగ్గర ఆ బటన్ లేదు. అధికారులను అడిగితే నిర్ణయం జరిగిపోయింది, మీ వీడియో మేము చూసేసాము, రిజెక్ట్ అయిపోయింది అంటున్నారు. మొండిగా సమాధానం చెప్తున్నారు. నేను ఒక సామాన్య క్రియేటర్గా అధికారుల నిర్లక్ష్యం వల్ల నా ఇన్నేళ్ల కష్టం మట్టిపాలు కావాలా? నిద్రలేని రాత్రులు గంటలు కూర్చుని రాసుకునేదాన్ని. అవి చూసి గంటలు వాయిస్ ఇవ్వడం, తప్పులు సరిచేసుకోవడం, ఎడిట్ చేయడం, అప్లోడ్ చేయడం ఎంత కష్టం. ఇన్ని రోజులు పడ్డ కష్టం ఇప్పుడు పోవాలా? నాకు అర్థం కావట్లేదు. కానీ నేను ఓడిపోవడానికి సిద్ధంగా లేను. అందుకే ఈరోజు నేరుగా యూట్యూబ్ కమ్యూనిటీ ఫోరంలో అధికారుల నిర్లక్ష్యం మీద ఫిర్యాదు చేశాను. నా దగ్గర ఉన్న అన్ని ఆధారాలను, ఆ అధికారి మాట్లాడిన చాట్స్ను స్క్రీన్ షాట్స్తో సహా సాక్ష్యంగా పెట్టాను. నేనే తప్పు చేయలేదు. అందుకనే ఎవరికీ భయపడక్కర్లేదు. మీ అందరి సపోర్ట్ నాకుంటుందని అనుకుంటున్నాను. ఏప్రిల్ 30 లోపు న్యాయం జరిగి నా అప్పీల్ బటన్ నాకు మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను. అన్యాయం జరిగినప్పుడు గొంతు ఎత్తకపోతే నా కష్టానికి విలువ ఉండదు. వాళ్ళు నేనిచ్చిన కంప్లైంట్ని సరిగ్గా అబ్జర్వ్ చేసి నా ఛానల్కి మానిటైజేషన్ తిరిగి ఇస్తే కనుక ఆ అధికారికి నేను ప్రత్యేకించి సమాధానం చెప్పక్కర్లేదు. నేను ఫైట్ చేసిన విధానమే అతనికి నేనిచ్చే సమాధానం. నేను ఆ వ్యవస్థలోని లోపాలను వేలెత్తి చూపిస్తుంటే వాళ్ళకి నచ్చట్లేదు. వాళ్ళ తప్పుని వాళ్ళు అస్సలు ఒప్పుకోవట్లేదు. మేమే తప్పు చేయలేదు, ఇది యూట్యూబ్ పాలసీ, దీనిని మార్చేది లేదు అంటూ మొండిగా మాట్లాడుతున్నారు. నేను అసలు ఏ వీడియో పంపించకుండా ఎలా రిజెక్ట్ చేస్తారు? నేను చేసే ఈ పోరాటం రేపొద్దున్న మరొక క్రియేటర్కి ఇలాంటి అన్యాయం జరగకుండా ఆపుతుందని అనుకుంటున్నాను. పబ్లిక్లో పోస్ట్ చేశాను. వాళ్ళు చేసిన తప్పులన్నీ ప్రూఫ్స్గా పెట్టి. చూడాలి మరి నాకు న్యాయం జరుగుతుందో లేకపోతే అన్యాయమే జరిగి 90 రోజులు మానిటైజేషన్ ఆగిపోతుందో చూద్దాం.